హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మాలినికి ఫోన్ చేసి, అక్క ఎక్కడికి వెళ్ళిపోయావు? అన్న ఇప్పుడే ఫోన్ చేసి మాలని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని నాకు చెప్పాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అక్క అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మాలిని మాత్రం, నేను ఎక్కడికో వెళ్తున్నాను, నీకెందుకు మాలిని, మళ్ళీ ఎవరిని అనవసరం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ మాత్రం, అక్క నిజం చెప్పక్క, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో, ఇల్లు వదిలేసి పోయావంటే ఎందుకు అక్క అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మాలిని మాత్రం, నీ బిడ్డ నాకు కావాలి మాలిని, మా అమ్మ దగ్గర ఉండకూడదని నువ్వు చెప్పావు కదా, నేను అందుకే మా అమ్మ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ మాత్రం, నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావో అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మాలిని మాత్రం, ఈ ప్రపంచం చాలా పెద్దది మళ్ళీ, నేను ఎక్కడైనా ఉంటాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ మాత్రం, ఏంటక్క నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మాలిని మాత్రం, నువ్వేం భయపడకు, నేనేమి చేసుకోను అక్క, నేను ప్రాణం పోయే స్థితిలో కూడా లేను, నేనేమీ చేసుకోను కూడా, ఎందుకంటే నీ బిడ్డ నాకు కావాలి మళ్ళీ, నీ బిడ్డ ప్రతిరూపం చూసి తనతో ఆడుకొని తనను బుజ్జగించాలి, అలా జరుగుతుందనే కదా నేను ఇంట్లో నుండి బయటికి వచ్చేసాను, నేను ఇప్పుడు ఏమీ చేసుకోనులే, నువ్వేం భయపడకు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ మాత్రం, అక్క నిజం చెప్పక్క, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పక్క, నిన్ను నేను కలవాలి అక్క అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మాలిని మాత్రం, లేదు మళ్ళీ, నేను చెప్పదలుచుకోలేదు, నువ్వేం చెప్పాలనుకున్నా ఇప్పుడు ఫోన్లోనే చెప్పే తప్ప నేను నిన్ను కలవాలి అని అనుకోవటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మాలిని మాత్రం, అక్క నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావో చెప్పకపోతే నా మీద ఒట్టే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మాలిని మాత్రం, నేను ఒక గుడి దగ్గర ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది.